శరీరం గురించిన ఆలోచన, దాని గురించి క్యాలిక్యులేషన్స్, దానివల్ల టెన్షన్ వచ్చేయడం, దానివల్ల బీపీలు అవి రావడం, శరీరం గురించి ఆలోచిస్తూ ఉండడం. వాడేవాడు జాతకం చూసి చెప్తాడు నీకు ఇన్నాళ్ళే ఉంటుంది. వాడేవాడు చెప్పడానికి, వాడు చెప్తే మాత్రం మనకి ఇది అవుతుందా? డాక్టర్ చెప్పినా, జ్యోతిష్కుడు చెప్పినా, వాడి తాత చెప్పినా ఎవరు చెప్పలేరు ఎన్నాళ్ళు ఉంటుంది అనేటువంటిది. ఎన్నాళ్ళు ఉంటుంది అనేటువంటి దాన్ని ఆలోచిస్తూ ఉండకుండా ఉన్నప్పుడు దాంతో మనం ఏం చేయాలో దాని గురించి మనం చేయాలి. మనం శరీరం పోవడమే మృత్యు అనుకుంటున్నాం కదా మనం. అసలు మృత్యు అనేటువంటిది లేదు అని చెప్తున్నారు సనస్సుజాతిలో. సనస్సుజాతిని చదువుకుంటే మనకు చాలా క్లియర్ కట్గా ఉంటుంది. ప్రమాదమై మృత్యు, ప్రమాదం అంటే పొరపాటు పడ్డ, అంతేగాని యాక్సిడెంట్ అయిపోవడం కాదు. ప్రమాదం అంటే పొరపాటు పడ్డం. పొరపాటు అయినటువంటి ఆలోచన కానీ, పొరపాటు అయినటువంటి పని చేయడం కానీ, ఎప్పుడైతే మనం పొరపాటు అనేటువంటిది వస్తుందో అదే మృత్యు అంటే.